ఒక్కసారిగా యూరప్ దేశాలకి ఈ మధ్యకాలంలో పెరిగిపోయినటువంటిది అది బ్రోకర్ల ద్వారా పెరిగిందా, అవసరాల రీత్యా పెరిగిందా, మతపరమైనటువంటి ఉద్దేశంతో పెరిగిందా తెలియదు. కానీ యూరప్ దేశాల మీదకి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున శరణార్థుల పేరుతో చొరబాటుదారులు పెరుగుతున్నారు. వాళ్ళు కోట్ల లక్షలకు లక్షల డబ్బులు కట్టి అక్కడికి వస్తున్నారు, అడ్డదారిలో వస్తున్నారు, వచ్చి పట్టుకోగానే శరణార్థులం అంటున్నారు. ఇలాంటి వాళ్ళ సంఖ్యతో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి చోట్ల గందరగోళాలు నడుస్తుంటే, బ్రిటన్లోనేమో ఆ ఎస్ఎల్ఎం సీకర్స్ అంటే శరణార్థులకి మద్దతుగా ప్రభుత్వం ఉంది. ఇటలీ, ఫ్రాన్సు అట్లాగే జర్మనీ లాంటి చోట్లన లోకల్ ప్రజలకు అనుకూలంగా వ్యవహరించే అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే డచ్ ప్రభుత్వం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఈ మైగ్రేషన్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పటికే జర్మనీ తన బోర్డర్స్ని క్లోజ్ చేస్తే, ఇప్పుడు నెదర్లాండ్స్ బోర్డర్స్ని క్లోజ్ చేసి ఓవరాల్గా ఈ శరణార్థులుగా వచ్చేటటువంటి వాళ్ళని నిరోధించేటటువంటి అడుగులు వేస్తోంది.